మీరు మీ రూమ్‌మేట్స్ అంటే గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 2 ఆఫీసర్, గ్రూప్ 3 ఆఫీసర్ ఒకే రూమ్ నుంచి వచ్చారు కాబట్టి మీరు ప్రిపరేషన్ టైంలో కొంతవరకు ఇప్పుడు వీక్లీ కొంతమంది చిల్ అవ్వడానికో లేకుంటే హ్మ్. స్ట్రెస్ రిలాక్సేషన్ కోసం బయట ఫ్రెండ్స్ సినిమాలు అవి ఇవి హ్మ్. పోతూ ఉంటారు. హ్మ్. సో మీరేం చేసేవారు? మేము ఓహ్, ఇందిరా పార్క్ డైలీ వెళ్ళేటోళ్ళము. అంటే డైలీ కాదు, వీక్లీ మనము స్ట్రెస్ అయిన తర్వాత వెళ్ళి అలా వాక్ చేస్తూ చేస్తూ డిస్కషన్ చేసుకునేటోళ్ళము ఓకే. ప్రతిదీ. ఓకే. సో ఈ టాపిక్లో నీకు ఎందుకు తక్కువ మార్క్స్ వచ్చినాయి, ఓకే. ఈ ఎకానమీలో నీ వీక్ ఉంది అని నేను ఒక అబ్బాయిని చెప్పడం, ఆ అబ్బాయికి ఏమో పాలిటీలో వీక్, నాకేమో వేరే సబ్జెక్టులో వీక్, అలా డిస్కషన్ చేసుకుని వీక్లీ బోర్ కొట్టినప్పుడు ఇందిరా పార్క్ వెళ్ళి ఎన్టీఆర్ స్టేడియంలో అలా డిస్కషన్ పర్పస్ కోసమే వెళ్ళి ఓకే. చేసుకునేటోళ్ళం అక్కడే డిస్కషన్. సో సార్ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, లేకపోతే కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సీ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు. సో వాళ్ళు పోటీ పరీక్షలకి అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలనంటే ప్రిపేర్ అవ్వచ్చా? ఒకవేళ ప్రిపేర్ అయితే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందా? రెండింటికి బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? దేని కెపాసిటీ అండి, వాళ్ళ కెపాసిటీ బట్టి ఇప్పుడు కొంతమంది బ్యాలెన్స్ చేసుకొని చదువుకోవచ్చు. ఓకే. ఇప్పుడు కొంతమంది స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ గ్రూప్ 1 పడినప్పుడు యూపీఎస్సీకి ఆల్టర్నేటివ్గా గ్రూప్ 1 కూడా చదివారు బ్యాలెన్స్ చేసుకొని. ఓకే. ఇప్పుడు ఈ డిగ్రీ పిల్లలు కానీ లేకపోతే ఇంటర్ ఇప్పుడు కోర్సులు ఉన్నాయి కదా, ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనేవి. ఓకే. సో మీ అకాడమిక్స్ని బ్యాలెన్స్ చేసుకుని చదవండి, ఖచ్చితంగా సక్సెస్ రేట్ అనేది డిపెండ్స్ అపాన్ యూ ఓన్లీ. బట్ ఆ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మీకు ఖచ్చితంగా జాబ్ తెచ్చి పెడుతుందని మీరు అనుకోకండి, బట్ ఎఫర్ట్స్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. ఆల్టర్నేటివ్ కూడా చదువుకోవచ్చు, చదువుకొని సక్సెస్ కూడా అవ్వచ్చు. ఓకే. సో ఇప్పుడు వారితో పాటు సార్ డిగ్రీలు అయిపోయి కొంతమంది ఇప్పుడు లేడీస్ ఉమెన్స్ విషయానికి వచ్చేసరికి మ్యారేజ్ చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు గిరిజన కుటుంబం నుంచి వచ్చారు. చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో మ్యారేజ్ అనేది ఎర్లీగా చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. అవునవును. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు హౌస్ వైఫ్గా అంటే ఉండేటువంటి పరిస్థితి అలా ఉండకుండా అక్కడ కూడా ప్రిపరేషన్ కొనసాగించవచ్చా అంటే మీరేమంటారు అలాంటి వారి కోసం? ఖచ్చితంగా కొనసాగించవచ్చు. మనం చాలా న్యూస్ పేపర్లో చూసాము, గ్రూప్ 2 అధికారులు, గ్రూప్ 1 అధికారులు. ఇప్పుడు రీసెంట్గా ఒక అమ్మాయి డిఎస్పీగా సెలెక్ట్ అయింది గ్రూప్ 1 తెలంగాణ స్టేట్లో. ఆమె గృహిణి, ఆమెకు 37 ఇయర్స్ ఏమో ఉన్నాయి, 2 పిల్లలు ఉన్నారు. ఆమె ఇంట్లో కూర్చొని చదివింది, ఎక్కడ ఏ కోచింగ్ తీసుకోలేదు, ఏ టెస్ట్ సిరీస్ తీసుకోలేదు. ఇంట్లో కూర్చొని డైలీ వారి కార్యక్రమంగా ఆమె, అలాంటి వాళ్ళని మీరు ఇన్స్పైర్గా తీసుకోండి. ఇప్పుడు నేను కూడా లాక్డౌన్లో మా గుడిసెలో కూర్చొని చదువుకుంటుండే, పూరి గుడిసెలో కూర్చొని చదువుకునేటోళ్ళని. ఒకవైపు వర్షం కురుస్తుంటే ఒకవైపు ఆ బుక్స్ ఎక్కడ తడుస్తాయని భయంతో వేరే దగ్గర ప్లేస్లో పెట్టడం, అక్కడ కురిస్తే మళ్ళీ వేరే చోట, అలా అలా నెట్టుకొని రావాలి తప్ప, లేకపోతే నేను విలేజ్ నుంచి చదవలేను, నేను ఖచ్చితంగా సిటీకి వెళ్ళాలి, యశోనగర్ వెళ్ళాలి, లేకపోతే దిల్సుఖ్నగర్ వెళ్ళాలి అనే మైండ్ సెట్తో మీరు ఉండకూడదు. అది మీకు సక్సెస్ రేటు వస్తుందని మీరు భావిస్తున్నారు కాబట్టి మీ కుటుంబ నేపథ్యం చూసుకోండి. ఇంట్లో కూర్చొని కూడా ప్రిపేర్ అయ్యి సక్సెస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కూడా ఒక లాక్డౌన్లో చాలా వరకు ఇంట్లో కూర్చొని చదివాను. చాలా సక్సెస్ స్టోరీస్ ఇంట్లో నుంచే, గృహిణులు కూడా చాలా మంది సక్సెస్ అయ్యారు డిఎస్పీగా, డిప్యూటీ కలెక్టర్లో.